అందరికీ నమస్కారం. మా అబ్బాయి చదువుకోవడానికి అని కెనడా వెళ్ళాడు. అక్కడ చనిపోయినట్టుగా మాకు 14వ తారీఖు ఉదయం తెలిసింది. అక్కడ 13వ తారీఖున చనిపోయాడట. దయచేసి మేము చాలా పూర్, దయచేసి వాడి బాడీ మాకు చేరేటట్టు సహాయం చేయండి అందరూను. ప్లీజ్, మీ అందరికీ చాలా కృతజ్ఞుల్ని, మీ అందరికీ చాలా రుణపడి ఉంటాను. దయచేసి మీరు సహాయం చేయండి. చూసారు కదా ఇందాక మీరు వీడియో. ఆ వీడియోలో ఉంది ఎవరో కాదు, మన ఫనీ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ అండి. ఫనీ వాళ్ళ ఫాదర్ పేరు నాగప్రసాద్, మదర్ పేరు గీతాబాయ్, అండ్ వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడండి, నవ్య పవను. సో ఇది వాళ్ళ కుటుంబం. ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ, గత 1 వీక్ నుంచి ఎప్పుడైతే వైరల్ అవుతుందో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఏం జరిగింది అడుగుతున్నారు. నేను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ నేను ఒక్కొక్కరికి ఇండివిజువల్గా చేసే కంటే అసలు ఏం జరిగింది అనేది క్లియర్గా మీకు వివరించుదామనే ఉద్దేశంతో నేను ఈ చిన్న వీడియో బయట చేస్తున్నాను. ఓకే, బేసిక్గా ఫనీ లాస్ట్ ఆగస్ట్లో క్యాల్గరీకి వచ్చాడు. సో ఇంతకుముందు తను మన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చేశాడు, కువైట్లో కూడా చేశాడు, అండ్ హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. తను కష్టపడి తన స్వతహాగా పైకి రావాలనే ఉద్దేశంతో కొంత సంపాదించుకొని కొడుకు ప్రయోజకుడు కావాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా కెనడా పంపించారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఐ థింక్ 4 months అయింది తను ఇక్కడికి వచ్చి. అంతే, ఒక నార్త్ ఈస్ట్లో ఒక చిన్న రూమ్లో ఉంటున్నాడు. ఆ రూమ్లో ఒక 4 రూమ్మేట్స్ కూడా ఉన్నారు. ఓకే, లాస్ట్ ఫ్రైడే ఏమైందంటే మనోడు గొరకబెట్టి నిద్రపోతూ ఉన్నాడు. సో డిస్టర్బ్ చేయడం మరి పనుకున్నాడు. సాయంత్రం 5 అయినా కానీ ఫనీ లెగవట్లేదు. సో లెగవట్లేదు ఏంటని మనోడు వెళ్ళి చూస్తే చనిపోయి ఉన్నాడు. సో ఇమీడియట్గా రూమ్మేట్ ఏం చేశాడంటే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సో పోలీసులు వచ్చి ఆ రూమ్ని మొత్తం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని అక్కడ సో ఫనీకి సంబంధించిన బిలాంగ్స్ అనేదికి సో ఫైనల్గా ఏం చేశారంటే వాళ్ళ పాస్పోర్ట్ తీసుకెళ్లారు. బేసిక్గా ఏంటంటే కువైట్లో ఫనీ పాస్పోర్ట్ని ఎక్స్టెండ్ చేయించాడనమాట. న్యూ పాస్పోర్ట్ ఉంది. పోలీసులు ఏం చేశారంటే ఆ పాత పాస్పోర్ట్ తీసుకెళ్లారు, కొత్త పాస్పోర్ట్ వేరే చోట ఉందన్నమాట. సో వాళ్ళకి తెలియదు కదా, ఆ క్యాన్సిల్ పాస్పోర్ట్ తీసుకెళ్ళి ప్రాసెస్ అంతా చేయించారు. ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది. మేము ఫినరల్ హౌస్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే అంత బాగానే ఉంది, కానీ పాస్పోర్ట్ క్యాన్సిల్డ్ పాస్పోర్ట్ ఉంది, వీ నీడ్ ఒరిజినల్ పాస్పోర్ట్ అని చెప్పారనమాట. సో అక్కడి నుంచి మేము ఏం చేసామంటే మళ్ళీ తన రూమ్కి వచ్చి ఆ పాస్పోర్ట్ పిక్ చేసుకుని ఆ పాస్పోర్ట్ మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాము. యూనివర్సిటీ చాలా పెద్దదండి. సో ఆ యూనివర్సిటీలో చాలామంది మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇండియాలో మన తెలుగు మీడియా చాలా గాసిప్స్ క్రియేట్ చేసిందండి. వాళ్ళకు తోచిన స్టోరీలు వాళ్ళు రాస్తూ ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలు వాళ్ళు చెప్తా ఉన్నారు. నేనే షాక్ అయ్యాను. అనుమానాస్పదంగా మృతి చెందాడు, వాళ్ళ రూమ్మేట్ పంజాబీ అతను ట్రక్ డ్రైవరు. ఎస్, వాళ్ళ రూమ్మేట్ పంజాబీ అతను ట్రక్ డ్రైవరు. బట్ మాకు తను చాలా హెల్ప్ చేస్తున్నాడు ఈ బాడీని ఇండియా పంపించడం కోసం. తన వంతు సహాయం కూడా తను చేస్తున్నాడు. ఈ ఇన్సిడెంట్ జరగగానే ఫస్ట్ మేము చేసింది ఏంటంటే ఫనీ వాళ్ళ పేరెంట్స్తో ఒకసారి మాట్లాడి సో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలని ఉద్దేశంతో మేము వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే మా అబ్బాయిని చివరి చూపు మాకు చూపించే మార్గం చేయండి, మాకు అంతకుమించి మేము ఏం కోరుకోవడం లేదు అని వాళ్ళు అడిగారు. వాళ్ళు అడగటం అంటే వాళ్ళు ఎంత బాధపడతా అడిగారు అది నేను చెప్పలేను. ఒక అరగంట
ఈ జూమ్ మీటింగ్లో మేము మాట్లాడుతుంటే వాళ్ళు ఏడవటమే, ఏడుపు ఆపట్లేదు. మాకే వాళ్ళని చూసి మాకు ఏడుపు వస్తుంది. సో అందుకని చెప్పారు, అయ్యా మా అబ్బాయి చాలా కష్టపడి కువైట్ వెళ్ళి కువైట్లో జాబ్ చేసుకొని కొంచెం సంపాదించి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి చిన్న జాబ్ చేసి కొంచెం డబ్బులు పోగు చేసి ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత మేము కూడా కొంచెం సహాయం చేసి కెనడా పంపించాము. యాక్చువల్లీ బేసిక్గా ఏంటంటే ఫనీకి కెనడా వెళ్ళి మంచి లైఫ్ ఇక్కడ ఉంటుందనే ఉద్దేశంతో మనందరితో పాటు బతకాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడు. కానీ అన్ఫార్చునేట్లీ అలా ఈ సంఘటన జరగడం అనేది అందరికీ చాలా బాధ కలిగించింది. యాక్చువల్లీ ఫనీ వయసు 36 సంవత్సరాలు. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఫోర్స్ చేశారు, బాబు పెళ్లి చేసుకోరా అని. కానీ ఫనీ ఏమన్నాడంటే, అమ్మ మిమ్మల్ని అందరూ ఒక స్థాయిలో పెట్టిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను, అప్పటిదాకా నేను పెళ్లి చేసుకోనని వాళ్ళకి చెప్పాడు. అంతా బాగా సవ్యంగా జరుగుతుంది, ఇంకా కెనడా వచ్చాడు, లైఫ్ అంతా బాగుంది అనుకునే టైంలో ఈ సంఘటన జరగడం అందరికీ చాలా బాధ కలిగించింది. ఫస్ట్ ఈ ఇన్సిడెంట్ తానా వాళ్ళకి తెలిసిందండి. రూమ్మేట్ వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేయగానే ఫస్ట్ తానా వాళ్ళు, ఇక్కడ మన క్యాలగరీలో 2 తెలుగు అసోసియేషన్ ఉన్నాయి. ఒకటి తెలుగు అసోసియేషన్ ఆఫ్ క్యాలగరీ, ఇంకొకటి క్యాలగరీ తెలంగాణ అసోసియేషన్. ఇమీడియట్గా 2 అసోసియేషన్లు గ్యాదర్ అయ్యి అసలు ఏం చేయాలి, ఏం చేస్తే మనం వీళ్ళకి న్యాయం చేయగలగాలని గోఫండ్మీ స్టార్ట్ చేసి మనీ కలెక్ట్ చేసి ఈ బాడీని వాళ్ళ పేరెంట్స్ ఏదైతే మనని రిక్వెస్ట్ చేశారో ఆ రిక్వెస్ట్ మనం ఫుల్ఫిల్ చేయాలని ఈ బాడీని పంపించడం కోసం మేము ఎంత కష్టపడ్డామో నేను దాన్ని ఇంకొక వీడియో చేస్తానండి. ఎందుకంటే మేమేమనుకున్నామంటే సరేలే ఉంది, బాడీ కనపడితే మనం వెళ్ళి ఇదిగో పలానా బాడీ మా వాళ్ళని తీసుకోవచ్చు అని అనుకున్నాం. కానీ అంత ఈజీ కాదండి, దానికి చాలా 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 ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ మొత్తం నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇలాంటి సంఘటన ఇంతకుముందు ఇప్పుడు జరగలేదు ఇక్కడ, అండ్ ఏ స్టూడెంట్ కూడా ఫేస్ చేయలేదు. ఇంకొక స్టూడెంట్ ఫేస్ చేయాలని కూడా మేము అనుకోము, స్టూడెంటే కాదు ఎవరు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆ బాడీ పంపించాలంటే చాలా టైం ప్రాసెస్ ఉంది. ఎందుకంటే ఇది ఇయర్లోనే బిగ్గెస్ట్ హాలిడే సీజన్, అందరికీ పెద్ద హాలిడే సీజన్ అనమాట. ఈ 21st నుంచి కూడా చాలా హాలిడేస్ ఉంటాయి. సో ఎప్పుడు బాడీ ఇండియా చేరుతుందో కూడా ఇప్పటికీ మాకు క్లారిటీ లేదు. అండ్ చాలామంది ఏం చేస్తున్నారంటే వివాదాస్పదమైన మృతి, దీని వెనక ఏదో ఉంది అని చెప్తున్నారండి. ప్రస్తుతానికి ఇది న్యాచురల్ డెత్ ఏనండి. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ప్రస్తుతం వాళ్ళు డిక్లేర్ చేసిందంటే ఇది. ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి తర్వాతే మనం ఒక మాట చెప్పగలం. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో కానీ ఎస్పెషల్ మన తెలుగు న్యూస్ ఛానల్స్లో వాళ్ళు ఇష్టం వచ్చిన రాతలు రాస్తున్నారు. అది మాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఇక్కడ మేము గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాం అసలు ఏంటి రియాలిటీ అనేది. ఇవన్నీ కాకుండా సస్పీషియస్ డెత్ అది అని ఒక్కొక్కరు ఒక్కో రకంగా రాస్తుంటే మాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఫనీలాగే చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు, అర్థమైంది. వాళ్ళ పేరెంట్స్ అందరూ ఎంత ప్యానిక్ అవుతారో ఇలాంటి న్యూస్ చూస్తే. వాళ్ళందరూ ప్యానిక్ అవ్వకూడదనే ఉద్దేశంతో మేము ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ అసలు ఎటువంటి ప్రాబ్లం లేదండి, ఫస్ట్ మీరు భయపడొద్దు. ఫనీ డెత్ న్యాచురల్ డెత్. ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తయ్యాకే అసలు ఏంటి ఈ డెత్ అనేది మనకు క్లారిటీ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడే మన న్యూస్ ఛానల్ వాళ్ళు వాళ్ళ టీఆర్పీ కోసం కానీ లేకపోతే వాళ్ళ వ్యూవర్షిప్ కోసం కానీ ఇలా రాస్తుంటే ఇది కరెక్ట్ కాదని నాకు అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ న్యూస్ వినగానే అసలు మేము చాలా షాక్ అయ్యాం. ఎందుకంటే వచ్చి 4 నెలలు అయింది. అసలు అతను ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఉంటాడు, అలాంటి అబ్బాయికి ఇలా జరగటం ఏంటి అని మేము చాలా బాధపడ్డాము. తెలుగు అసోసియేషన్ ఆఫ్ క్యాలగరీ, క్యాలగరీ తెలంగాణ అసోసియేషన్ మెగ్నానిమస్ చూపించి అసలు వాళ్ళు ఎంత టైం పెట్టారు ఏంటి అన్నది నేను తర్వాత చెప్తానండి. ఇప్పుడు మా వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే అసలు ఫనీ ఎవరు, ఏం జరిగింది,
అండ్ అసలు ఇక్కడ ఈ డెత్ కారణాలు ఏంటి ఇవన్నీ నేను జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇక్కడ ఈ వీడియో చేస్తున్నానండి. కానీ న్యూస్ ఛానల్ వాళ్ళు రాస్తున్న న్యూస్ అయితే ప్రస్తుతానికి మీరు నమ్మొద్దండి. ఎందుకంటే ఈ రెండు అసోసియేషన్లు కానీ లేకపోతే మమ్మల్ని కానీ నమ్మి చాలామంది డొనేట్ చేశారండి. వీళ్ళందరికీ మేము ఆన్సరబుల్గా ఉండాలి కాబట్టి వాళ్ళ కోసమే ఇదంతా మేము చెప్తున్నాము. ఏంటంటే ఇన్వెస్టిగేషను 1 రోజు 2 రోజులు అయిపోయిందండి. ఇట్ ఇస్ లైక్ టైం టేకింగ్ ప్రాసెస్. కానీ మన న్యూస్ ఛానల్లో విత్ ఇన్ 2 డేస్లో వాళ్ళు అది జరిగింది ఇది జరిగింది ఇలా రాస్తూ ఉన్నారు. బాధ కలిగి దాన్ని అసలు కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము.